రాబోయే బడ్జెట్ 2026లో మినిమమ్ పెన్షన్ ఈపీఎస్ 95ను పెంచుతారని ఆశిస్తున్న వారికి నిరాశ మిగిలింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం ఉన్న మినిమమ్ పెన్షన్‌ను రూ. 1000 నుంచి 7,500కు పెంచే ఎలాంటి ప్రతిపాదన లేదా కాలపరిమితి లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ మినిమమ్ పెన్షన్ పెంచే విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా పెన్షన్ ఫండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఇక విషయంలోకి వెళ్తే రాజ్యసభ ఎంపీ డాక్టర్ మేధా విక్రమ్ కులకర్ణి ఈ అంశాన్ని లేవనెత్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈపీఎస్ 95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు రూ. 1000 సరిపోదని, మినిమం మంత్లీ పెన్షన్ను 7,500కు పెంచాలని మహారాష్ట్రలోని లక్షలాది ఈపీఎస్ పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ గురించి ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి మరిన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ప్రభుత్వం తరపున కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిస్తూ ఈపీఎస్ 95 అనేది ఒక కంట్రిబ్యూషన్ డిఫర్డ్ బెనిఫిట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని, ఉద్యోగుల పెన్షన్ ఫండ్ రెండు ప్రధాన వనరులతో బిల్డ్ అవుతుందని ఆమె చెప్పారు. ఒకటి కంపెనీ అందించే శాలరీలోని 8.33%, రెండోది నెలకు 15,000 వరకు వేతనంపై కేంద్ర ప్రభుత్వం అందించే 1.16% వాటా. ఈ ఫుల్ ఫండ్ నుంచే ఈపీఎఫ్ 95 కింద అన్ని పెన్షన్ పేమెంట్స్ జరుగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్ సపోర్ట్ తో నెలకు కనీసం రూ. 1,000 పెన్షన్ ను అందిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా అందించే కేంద్రం 1.16% వాటాకు అదనంగా ఈ డబ్బు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పెన్షన్ ఫండ్ కి సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ ఈపీఎస్ 1995లోని పేరా 32 ప్రకారం ప్రతి సంవత్సరం దీన్ని సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఇయర్లీ రివ్యూ ఫ్యూచర్ పెన్షన్ పేమెంట్స్ చేయడానికి ఫ్యూచర్ కంట్రిబ్యూషన్స్ సరిపోతాయా లేదా చెక్ చేస్తుంది. ఈ పథకం ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఇక మినిమం ఈపీఎస్ పెన్షన్ పెంపును కోరుతూ ట్రేడ్ యూనియన్లు, ప్రజా ప్రతినిధులతో సహా వివిధ వాటాదారుల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు కార్మిక శాఖ ధృవీకరించింది. అయితే ఈపీఎస్ 95కి రాష్ట్రాల వారీగా పెన్షన్ నిధులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం సెంట్రల్లీ ఫండ్ అని చెప్పారు. అంటే మహారాష్ట్ర లేదా మరే ఇతర రాష్ట్రంలోనైనా పెన్షనర్లు లేవనెత్తిన డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిగణిస్తారు. ఒకే రాష్ట్రంలో సమస్యగా చూడరు.